రిక్వెస్ట్ అనేది చేస్తాము. సబ్మిట్ రోల్ రిక్వెస్ట్‌లో బ్లాక్ క్యాడర్‌లో ఫార్మ్ అంటే బ్లాక్ క్యాడర్ ఏపీఎం ఎలా ఉన్నారో మనకి అదే మన ఏపీఎంకి ఎలా అన్ని క్యాడర్స్ ఉంటాయో మన వివోఏ కూడా అన్ని క్యాడర్స్ ఇక్కడ ఉంటాయి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ లాగా కాకుండా ఏపీఎంకి ఆల్ మనకి ఏదైతే వర్టికల్స్ ఉన్నాయో ఆల్ వర్టికల్స్కి సంబంధించిన క్యాడర్ ఎలా అసైన్ చేస్తామో బ్లాక్ క్యాడర్లో కూడా 5 క్యాడర్స్ ఇంకా వాటి 2 పెరుగుతాయి. ఫైనాన్స్ వాటితో పాటు పెరుగుతాయి. అలానే 5 క్యాడర్స్ని మనం అసైన్ చేస్తే ఈ విధంగా మనకి ఇక్కడ సిఆర్పిస్ 5 కాదు చాలా మంది సిఆర్పిస్ క్యాడర్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి మేరే మన లోకోస్లో అడుగు వస్తున్నాయి. దాని ప్రకారం ఈ అజీవికా సిఆర్పిని మనం రిజిస్ట్రేషన్ మనం కంపల్సరీగా రోల్ రిక్వెస్ట్ చేయాలి. బ్లాక్ క్యాడర్లో ఫామ్ అనే ఆర్టికల్ కింద వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ బ్లాక్ ఇది మనకి అడ్మిన్ ఎవరైతే ఉన్నారో ఏపీఎం అడ్మిన్ లోకోస్ డాట్ ఇన్లో వాళ్ళని అప్రూవల్ ఇచ్చి వాళ్ళని పొజిషన్ చేయాలి. ఇది చేసిన తర్వాత వాళ్ళ క్యాడర్ ప్రొఫైల్ మనకి ఏదైతే ఉందో క్యాడర్ ప్రొఫైల్ మీ అందరికీ తెలిసిందే. క్యాడర్ ప్రొఫైల్ క్లియర్గా మనం అది ఓపెన్ చేసిన తర్వాత క్యాడర్ ప్రొఫైల్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్స్ అంతా వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా క్యాడర్ ప్రొఫైల్స్లో ఇచ్చి ఆ ప్రొఫైల్ నా లోకోస్ యాప్లో మనం అప్డేట్ చేయాలి. తర్వాత చేసిన తర్వాత దానికి మనము వాళ్ళని అప్రూవల్ ఇవ్వాలి. ఇచ్చి సిఆర్పి అజీవికా కింద బ్లాక్ మేనేజర్ ఫామ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాడర్స్ డాట్ లోకోస్ డాట్ ఇన్లో అప్రూవల్ ఇవ్వాలి. బ్లాక్ మేనేజర్ ఫామ్ అంటే మన ఏపీఎం ఎవరైతే ఏపీఎం ఉన్నారో ఆవిడ అతను ఏం చేయాలంటే అతను ఏ క్యాడర్లో ఇవ్వాలంటే బ్లాక్ మేనేజర్ ఫామ్ కింద వీళ్ళకి అప్రూవల్ ఇవ్వాలి. ఆ హెడ్లోనే ఇది కనిపిస్తుంది, దానికి అప్రూవల్ ఇవ్వాలి. ఇంకా మనకి డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేసుకోవాలి. అంటే ఆల్ డీటెయిల్స్ సబ్మిట్ చేసుకున్న బ్లాక్ మేనేజర్ ఫామ్ అంటే ముందుగా ఫామ్ ఎలా సబ్మిట్ చేసుకోవాలని చెప్తున్నాము. తర్వాత పాపప్ డూ మెంబర్ డీటెయిల్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద లాస్ట్ క్వార్టర్ క్లిక్ ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ పీరియడ్. ఇక్కడ ఎప్పుడైతే మనం రోల్ అసైన్ చేసామో రోల్ అసైన్ చేసిన తర్వాత మనము ఆల్రెడీ ఈ సిఆర్పికి మనము గ్రూప్స్ మ్యాపింగ్ చేసి ఉంటాం. ఎందుకంటే ప్రతి విఓఏకి అన్ని గ్రూపులు మ్యాపింగ్ చేయడం జరిగింది. అలానే పాత గ్రూపులు ఏవైతే మ్యాప్ చేసామో ఆ మ్యాపింగ్ చేసిన అన్నిటిని కూడా బ్లాక్ అడ్మిన్లో ఏం చేయాలి అన్మ్యాప్ చేసేసేయాలి. అంటే ఆ సిఆర్పికి ఏమైతే గ్రూప్స్ మ్యాప్ అయ్యి ఉంటే ఆల్రెడీ పాత మ్యాప్ అయ్యి ఉంటాయి. రీసెంట్గా మన లోకోస్ వచ్చాక చేసి ఉంటారు, అంతకుముందు చేసి ఉంటారు. అవన్నీ కూడా మనకి ఎనేబుల్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆ గ్రూప్స్ అన్నిటిని కూడా అన్మ్యాప్ చేసేయాలి. అన్మ్యాప్ చేసిన తర్వాత ఈ సిఆర్పి ఏదైతే ఉందో ఆ ఓల్డ్ సిఆర్పి యొక్క దాన్ని మనం రిమూవ్ చేయాలి. వాళ్ళు ఏ డిజిగ్నేషన్స్ అయినా ఓల్డ్ సిఆర్పిని మనం రిమూవ్ చేసి ఇప్పుడు మనము ఏదైతే అన్మ్యాప్ చేసామో ఆ గ్రూప్స్ అన్నిటిని కూడా వాళ్ళకి మ్యాప్ చేయాలి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆల్రెడీ మనము ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసాము, మేరీ పేచాన్లో రిజిస్ట్రేషన్ అయ్యాము. వాళ్ళు మేరీ పేచాన్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత బ్లాక్ క్యాడర్ ఫామ్ కింద వాళ్ళు రోల్ రిక్వెస్ట్ చేసుకుంటారు. మన ఏపీఎం బ్లాక్ క్యాడర్ ఏపీఎం ఎవరైతే ఫామ్ కింద ఉన్నారో ఆ క్యాడర్లో వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు. చేసిన తర్వాత మనం వాళ్ళ ప్రొఫైల్ అంతా కూడా అప్డేట్ చేస్తాము. అప్డేట్ చేసి మనం అప్రూవల్ కూడా సిఆర్పి అజీవికా కింద వాళ్ళకి బ్లాక్ క్యాడర్లో క్యాడర్ డాట్ లోకోస్ డాట్ ఇన్లో వాళ్ళకి మనం అప్రూవల్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత మనము వాళ్ళని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని గ్రూప్స్ అంటే ఎన్ని అయితే గ్రూప్స్ మ్యాప్ చేసామో అన్ని గ్రూప్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించిన గ్రూప్స్ అన్నిటిని కూడా అన్మ్యాప్ చేయాలి. అంటే వాటిని అన్నింటినీ కూడా వాళ్ళ మ్యాపింగ్ తీసేయాలి. తీసేసిన తర్వాత ఈ వీళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాడర్ ఉంది. మనకు ఆ క్యాడర్ని కూడా మనము సిఆర్పిఏ అనే క్యాడర్ కింద వాళ్ళు మ్యాపింగ్ అయి ఉంటారు. దాన్ని బ్లాక్ అడ్మిన్లో ప్రొడక్ట్ డాట్ లోకోస్ డాట్ ఇన్లో వాళ్ళ క్యాడర్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఓవరాల్గా మనం ఏం చేస్తున్నాము, వాళ్ళకి అయినటువంటి గ్రూప్స్ని రిమూవ్ చేస్తున్నాము. పాత క్యాడర్ ఏదైతే సిఆర్పి పాత క్యాడర్ ఉందో అంటే ఒక క్యాడర్లో వాళ్ళకి గ్రూప్ మ్యాప్ చేసాము, ఆ క్యాడర్ని కూడా రిమూవ్ చేయాలి. ఇక్కడ మనం ఓల్డ్ క్యాడర్ని రిమూవ్ చేయాలి, ముందు గ్రూప్స్ రిమూవ్ చేయాలి, తర్వాత ఓల్డ్ క్యాడర్ని కూడా మనం రిమూవ్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే అప్రూవల్ ఇచ్చామో సిఆర్పి అజీవికా కింద
మనం ఏవైతే గ్రూపులు వాళ్ళకి అన్మ్యాప్ చేసామో ఆ గ్రూపులన్నిటిని కూడా ఇప్పుడు ఇక్కడ మనము కొత్తగా మ్యాప్ చేయాలి. అంటే కొత్తగా అసైన్ చేసినట్టే ఇక్కడ లెక్క. అంటే వాళ్ళని అన్మ్యాప్ చేస్తున్నాము. ఆ క్యాడర్‌ని కూడా మనము రిమూవ్ చేసేయాలి. రిమూవ్ క్యాడర్ అనేది చేసేయాలి. లేకపోతే క్యాడర్ రిమూవ్ చేయకపోతే గనుక ఇక్కడ మనకు ఈ కొత్త క్యాడర్‌లో ఈ గ్రూప్స్ కనిపించవు. ఈ గ్రూప్స్ కనిపించకపోవడం వల్ల ఈ అధిక రిజిస్టర్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేసే అవకాశం మనకేవి కూడా గ్రూపులు కనిపించవు, మెంబర్స్ కూడా కనపడరు. తర్వాత ఇది చేసిన తర్వాత మెంబర్స్‌ని మనము ఇక్కడ ఎప్పుడైతే మనం కొత్త గ్రూప్స్‌ని మనం వాళ్ళకి మ్యాప్ చేస్తామో వాళ్ళ లాగిన్‌లోకి వెళ్తే మొబైల్ యాప్‌లోకి వెళ్తే మెంబర్స్ క్లిక్ చేస్తే అక్కడ ప్లస్ సింబల్ కనపడుతుంది. ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొంచెం లోకోస్ ఇంటూ మొబైల్ యాప్ అండ్ క్లిక్ ఆన్ మెంబర్స్ పైన ప్లస్ సింబల్ దగ్గర క్లిక్ చేస్తే మెంబర్స్ కనపడతారు. ఆ మెంబర్స్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఆ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా కనపడతారు. ఇక్కడ డూ ద మెంబర్ డీటెయిల్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద లాస్ట్ క్వార్టర్ అని ఉంటుంది. క్లిక్ అని అక్కడ ఎస్ అంటే సెలెక్ట్ ద పిఎల్డి అంటే మన ప్రొటెక్షన్ లక్వీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దాంట్లో కనిపిస్తారు. తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనము ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే బ్లాక్ మేనేజర్ ఫామ్కి వస్తాయి. బ్లాక్ మేనేజర్ ఫామ్ వీటన్నిటిని ఏం చేస్తారంటే వాళ్ళు పిఎల్డిస్ అన్ని కూడా మనం వెరిఫై చేసి వాళ్ళు ఎలా ప్రాపర్ గా సబ్మిట్ చేశారా లేదా అనేది చూసుకొని మనం అప్రూవల్ ఇస్తాం. ఇది బ్లాక్ ఫామ్ అంటే product.locus.in చేసి ఇది పూర్తవుతుంది. ఇంతవరకు ఏదైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఐటీ యాంకర్స్ కానీ ఏపీఎం ఫార్మ్స్ కానీ ఎవరికైనా డౌట్ ఉందా? మేడం రెస్పాండింగ్ మేడం సబ్మిషన్ మేడం చిత్తూరు నుంచి మేడం. చెప్పండి నాన్న. మేడం ఇప్పుడు డేటా అన్మ్యాప్ చేయమన్నారు కదా మేడం, వివోఎస్ సంబంధించిన డేటా అది ఓన్లీ కొత్తగా వచ్చిన వాళ్ళకైనా పాత వాళ్ళకి కూడా అందరికి చేయాలా మేడం? ప్రతి ఒక్కరిని కూడా మనకున్నటువంటి అందరినీ కూడా సిఆర్పి అధివేశ కింద మనం రిజిస్ట్రేషన్ చేయాలి. ఇది పాత కొత్త అనేది లేనే లేదు. కొత్తగా వచ్చిన వివోఏకి కానీ పాతగా వచ్చిన వివోఏకి కానీ ఎటువంటి తేడా లేదు. ఓకే మేడం, థాంక్యూ. ఓకేనా? మనము ఆ రోల్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు మనకు ఒక పొజిషన్ ఇచ్చారనుకో, నీకు ఇచ్చిన పొజిషన్ రిమూవ్ చేసి నీకు ఏ కొత్త పొజిషన్ లో కూర్చోబెడుతున్నావు ఆ పొజిషన్ లో కూర్చోబెట్టి అప్పుడు మ్యాప్ చేయాలి. ఇక్కడ పాత వివో కొత్త వివోఏ అనేది ఉండదు. ఓకేనా నాన్న? మేడం మేడం నమస్తే, శ్రీకాకుళం నుంచి. మేడం నమస్తే అండి, శ్రీకాకుళం నుంచి. అన్న చిత్తూరు మాట్లాడారు, ఉండండి. చిత్తూరు ఇందాక మాట్లాడు. ఐటీ యాంకరా ఏపీఎమ్మా? బాబు రమణ, ఏపీఎం చిత్తూరు. మేడం నమస్తే మేడం. క్లారిటీ వచ్చిందా నాన్న? వచ్చింది మేడం, వచ్చింది. శ్రీకాకుళం. థాంక్యూ మేడం. మేడం నమస్తే. ఇంతకు ముందు మేము అదే విధంగా చేసాము, నిన్న కూడా చేసాము. కానీ అన్మ్యాప్ చేసి మ్యాప్ చేసి మళ్ళీ వివోఏలకి క్యాడర్ ఫిక్సేషన్ చేసి ఏపీఎం బ్లాక్ లో కూడా ప్రొడక్టింగ్ లోకి వెళ్ళి రిమూవ్ చేసి పాత క్యాడర్లన్నీ ఎస్హెచ్లన్నీ గ్రూప్స్ అన్ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా చేయడం జరిగింది. కానీ సంఘాలు అనేవి వివోఐడిఎన్లోకి రావట్లేదు మేడం గారు. అది ఇప్పుడు ఏమైనా ఈ రోజు ఏమైనా వస్తుందా మళ్ళీ? ఎంత టైం తీసుకున్నారు మీరు చేసిన తర్వాత? ఎంతసేపు చూసారు? 24 hours అయింది మేడం, వన్ డే అయింది. అంటే నిన్న మొన్న చేసాము, ఈ రోజు బహుశా వస్తుందేమో కొన్ని. అది ఏమైనా చేంజెస్ అవుతున్నాయా లేకపోతే ఏంటని మీకు అడుగుతున్నాను మేడం గారు. కొంత టైం అయితే తీసుకుంటుంది. మీరు ప్రాపర్ గా చేస్తే కనుక మనకి చేసినటువంటి రిపోర్ట్ ఇప్పుడు నేను చూపిస్తాను. మనకు కొంతమంది చేశారు, చేశారు. ఆ రిపోర్ట్ అయితే ఎనేబుల్ అవుతుంది మేడం. ఓకే మేడం, అవుతుంది. స్పెసిఫిక్ టెక్నికల్ ఇష్యూ ఏదైనా ఉంటే మేము మిమ్మల్ని ఆన్లైన్ లో తీసుకొని తర్వాత అంటే మనకి తర్వాత ఏదైనా ఇష్యూ ఉంటే స్పెసిఫిక్ గా మీ లాగిన్స్ ఇచ్చి చెక్ చేసి మీకు చెప్తాను. థాంక్యూ మేడం. అలాగే మేడం, థాంక్యూ. ఇప్పుడు ఈ లోకోస్ ప్లాట్ఫామ్ మీద ప్రతి ఒక్కరు కూడా మేరీ పే ఛానల్ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా అవ్వాలి. అది లోకోస్ మీద మనకి. మేడం గుడ్ మార్నింగ్ మేడం, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి రెస్పాండింగ్ మేడం. మేడం ఎస్హెచ్జిస్ వరకు వస్తున్నాయి కానీ మెంబర్స్ డిస్ప్లే కావట్లేదు మేడం. ఏ క్వార్టర్ చూస్తున్నారు నాన్న? 25-26 మేడం. ఫస్ట్ క్వార్టర్ మేడం, సెకండ్ క్వార్టర్. ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ మేడం.
ఇవన్నీ చేశారు, రిమూవ్ చేశారా ఓల్డ్ క్యాడరు? అన్ని చేసాం మేడం మొత్తం. ఓల్డ్ క్యాడర్ రిమూవ్ చేశారు, మళ్ళీ గ్రూప్స్ అన్మ్యాప్ చేశారా? అది అన్మ్యాప్ చేసి మరి మ్యాప్ చేసాం మేడం. అన్మ్యాప్ చేసి మళ్ళీ మ్యాప్ చేసావు. అవును మేడం, సిఆర్పి దాంట్లో మొత్తం అంతా ఇచ్చేసాం మేడం. మరి అంటే డిఫరెంట్ వివోఎస్ కి చెయ్యండి. మీ అందరికి ఇంకొక విషయం ఏంటంటే ఈ మేడం. మొబైల్ యాప్ ని మన సిస్టమ్ లో కూడా అప్డేషన్ చేయొచ్చు. ఓకే మేడం. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మన సిస్టమ్ లో కూడా చేయొచ్చు, చూపిస్తాం మీకు అది మేము. ఓకే మేడం. ఓకే. సిస్టమ్ లో కూడా మన అప్డేషన్ అనేది మనం చేయొచ్చు. ఓకే మేడం, మరి ఒకసారి ట్రై చేస్తాం మేడం. ఒకసారి ట్రై చేయండి నాన్న, ఏదైనా ఉంటే లాగిన్స్ ఉంటే చెప్పితే చేస్తాం. చిత్తూరు ఒకసారి నోటీస్. కొంతమందికి వస్తే కొంతమందికి ప్రాబ్లం ఉంది మేడం. అదే సంఘ మెంబర్స్ వస్తున్నారు మేడం కొంతమందికి. కొంతమంది దాంట్లో మాత్రం మా సంఘాల వరకు వచ్చే మెంబర్స్ డిస్ప్లే కావట్లేదు మేడం. అంటే మన దగ్గర ఇష్యూ ఉందో వాళ్ళ దగ్గర ఇష్యూ ఉందో అనేది ఒకసారి చూద్దాం నాన్న. వచ్చిన వాళ్ళు మాత్రం చేయించండి. ఓకే మేడం. ఓకే. ఓకే మేడం. చూడండి. ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు సిస్టమ్ లో కూడా వాళ్ళ లాగిన్ తీసుకొని ఎవరికైతే ప్రాబ్లం అన్నారో వాళ్ళు చేసేయండి. ఇక్కడ మీ అందరికి ఫామ్, మన ఐటీ యాంకరు, మనం మేడం. 27,000 మందికి వాళ్ళకి 7 మందికి మీరు చెప్పలేరు, వాళ్ళకి చేయలేరు. ఇప్పుడు మనము లాజికల్ గా ఆలోచించి వాళ్ళకి ఇన్కమ్ మనం వేయాల్సి ఉంటుంది. మీరు అక్కడ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు బయలాగా ఏదో రాస్తున్నారు. ఇదిగో ఒకసారి మనకి వివోఏ లాగిన్ లో ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఈ సిఆర్పి అజ్వికా ఎవరైతే ఉన్నారో అక్కడ వెళ్ళిన తర్వాత కింద మనకి 3 బొమ్మల్లాగా మనకు ఉంది. అందులో మెంబర్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా మెంబర్స్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మన పిఎస్టీస్ ఎవరైతే ఏ మెంబర్ అయితే ఉన్నారో ఆ మెంబర్ మీద మనం క్లిక్ చేసుకుంటాం. ఎవరో ఒక మెంబర్ని ఇప్పుడు పైన ఎస్ అని పెడితే మనం 2 కోట్ల ఒక క్వార్టర్ కూడా చేయొచ్చు. రావట్లా మనది కూడా ఒకట్లా. ఇప్పుడు చేసిన తర్వాత వాళ్ళు ఏ గ్రామ పంచాయతీ, విలేజ్ ఇవన్నీ కూడా డిఫాల్ట్ వస్తున్నాయి ఆల్రెడీ. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. కన్ఫర్మ్ ప్రొసీడ్. టైప్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అని వస్తుందమ్మా. ఇక్కడ యానిమల్ హస్బెండరీ, ఆక్వా ఫార్మింగ్, క్రాప్ బేస్డ్ అగ్రికల్చరు, ఎన్పిఎఫ్ఈ, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసు, వేజీ, రెగ్యులర్ సోర్సెస్. ఈ ఎంటర్ప్రైజ్ టైప్ ఏదైతే ఉందో ఈ ఎంటర్ప్రైజ్ ఇక్కడ సెలక్షన్ బట్టి అక్కడ ఎంటర్ప్రైజెస్ వస్తారు మనకి. మనం ట్రేడ్ వైజ్ ఎంటర్ప్రైజ్ వేసినప్పుడు క్యాల్కులేషన్ వస్తుంది కాబట్టి ఏదో ఒకటి మనం వాళ్ళు ఏ ఎంటర్ప్రైజ్ చేస్తున్నారో దాన్ని క్లిక్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము. మనకు వాళ్ళకి ఎలా వచ్చింది, అందరికీ లోనే మ్యాక్సిమం ఎంత ఓకేనా.
అందరికీ లోనే. ఫండ్ అనేది తక్కువ ఉంటుంది, అందరికీ లోను. క్యాపిటల్ రిసోర్స్ మనకు బ్యాంకు. టైప్ ఆఫ్ క్యాపిటల్ ఎస్ఎస్జి బ్యాంక్ లోను, బ్యాంక్ లింకేజ్. ఇక్కడ అమౌంట్ వాళ్ళు ఎంత తీసుకున్నారో అంత అమౌంట్ని ఇక్కడ వేయాలి. వాళ్ళు ఎంత తీసుకున్నారో అంత తీసుకున్న అమౌంట్ని ఇక్కడ వేసి దాన్ని ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనం యాడ్ మోర్ అని కొట్టుకుంటే వస్తుంది, లేకపోతే సేవ్ చేసేస్తే సేవ్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫండింగ్ డీటెయిల్స్ లో ఫామ్ ఎంత, నాన్ ఫామ్ ఎంత, అదర్స్ ఎంత. ఇక్కడ మనము ప్రతి దానికి కూడా సబ్ కేటగిరీ ఉంది. యానిమల్ హస్బెండరీ, ఆక్వా ఫార్మింగ్. ఫామ్ అంటే ఏమేంటి అనేది 4 కేటగిరీస్ ఉన్నాయి. అలా నాన్ ఫామ్ అంటే ఏమేంటి ఉందో 4 కేటగిరీస్ ఉన్నాయి. అదర్స్ అంటే వేజ్ కానీ రెగ్యులర్ సర్వీస్ కానీ ఏదన్నా ఉంటే 4 కేటగిరీస్ ఉన్నాయి. ఫండింగ్ డీటెయిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వినిపిస్తుంది నాన్న? ఎవరైనా వినిపిస్తుంది మేడం. ఓకే, మనం ఆగినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఏ సెక్టార్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామని మనకి డ్రిల్ డౌన్ లో డిఫరెంట్ సెక్టార్స్ అన్ని కూడా మనకు వస్తున్నాయి. మనం ఏ సెక్టార్ లో వాళ్ళైతే అనుకుంటే ప్రజెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ ఏంటి, హ్యాండిక్రాఫ్టర్ ఏది సబ్ కేటగిరీ కూడా వస్తుంది. దాన్ని కూడా బ్యాగ్ మేకింగ్. ఇక్కడ మనము రెవెన్యూ ఫ్రీక్వెన్సీ, మనం ఇక్కడ రెవెన్యూ ఫ్రీక్వెన్సీ ఈ రెవెన్యూ ఫ్రీక్వెన్సీకి వచ్చి మంత్లీకి వేయాలి. ఈ మంత్కి ఇక్కడ మనం వేసేటప్పుడు రెవెన్యూ, గ్రాస్ ఇన్కమ్, ఎక్స్పెండిచర్. రెవెన్యూ మీన్స్ ఇప్పుడు గ్రాస్ ఇన్కమ్ ఆటో వస్తుంది రెవెన్యూ. ఇక్కడ మీ అందరికి ఒకటి ఏంటంటే గ్రాస్ ఇన్కమ్ అంటే ఓవరాల్ గా వచ్చే ఆదాయాన్ని అక్కడ వేస్తాం. ఓవరాల్ గా వచ్చే ఆదాయాన్ని ఇవ్వాలంటే ఇక్కడ మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ మెంబర్కి అయితే మనం ఇప్పుడు ఈ రోజు అప్డేట్ చేస్తున్నామో గత సంవత్సరంలో 4 క్వార్టర్లు అప్డేట్ చేసామా లేదా అనేది ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోవాలి. ఇది వివోఏ వరకు వెళ్ళాలి. గత సంవత్సరము 4 క్వార్టర్లో అసలు ఏమైనా అప్డేట్ చేసామా, చేస్తే ఆవిడకి ఒక్కొక్క క్వార్టర్కి ఎంత ఇన్కమ్ వచ్చిందని చెప్పేసి మనము ఒక పేపర్ పెన్ తీసుకుని అక్కడ నోట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 క్వార్టర్లు చేస్తుంటే 4 క్వార్టర్లకి నెట్ ఇన్కమ్ వాళ్ళకి 40,000 వచ్చిందని అనుకుందాం. ఇప్పుడు మనము వాళ్ళని లగ్పద్దీదిగా మనం చెయ్యాలంటే కనీసం 60,000 ఇన్కమ్ వచ్చేటట్టు చెయ్యాలి. 60,000 ఇన్కమ్ వచ్చేటట్టు చెయ్యాలి. 60,000 ఇన్కమ్ రావాలంటే మనము ఇక్కడ ఏం చేయాలి, మనం వేసినటువంటి గ్రాస్ ఇన్కమ్, ఈ గ్రాస్ ఇన్కమ్ లో మనము 60,000 వేయాలంటే ఒక 80,000 వేసి ఒక 20,000 ఎక్స్పెండిచర్ వేస్తేనే నెట్ 60,000 వస్తుంది. అంటే మనం ఇక్కడ ఎందుకు అంత వేసుకుంటున్నామంటే గత సంవత్సరాల్లో ఏమన్నా గత క్వార్టర్స్ లో ఏమి చెయ్యకపోయినా కూడా ఆ క్వార్టర్లో ఉన్నటువంటి ఇన్కమ్ని ఇక్కడికి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గత సంవత్సరం 4 క్వార్టర్లు ఉన్నప్పటికీ 2 క్వార్టర్లు మాత్రమే ఆ ఉమెన్కి మీరు ఆ లగ్పతి పొటెన్షియల్ లగ్పతి ఇది మీకు అప్డేట్ చేశారు. ఈ ఫస్ట్ క్వార్టర్ కూడా చేయకపోవటం వల్ల ఇప్పుడు మనం ఏంటంటే అక్కడ ఒక 2, ఇక్కడ ఒకటి 3, ఇక్కడ ఒకటి 4, ఈ 4 క్వార్టర్లు కలిపి ఇక్కడ చేసుకునే అవకాశం ఉంది. 4 క్వార్టర్లు కలిపి ఇక్కడ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పొటెన్షియల్ లగ్పద్దీదిని మనం లగ్పద్దీదిగా మనం కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాల్సిన అనుకున్నప్పుడు లాజికల్ గా చేయాలి.
కొన్ని చోట్ల ఏంటంటే మైనస్ వాల్యూస్ వస్తున్నాయి, జీరోలు పెట్టి అప్రూవల్ చేస్తున్నారు. మీరు ఏపీఎంస్ చెప్పాల్సింది విఓఏఎస్ పర్ఫెక్ట్ గా ఏమని చెప్పాలి. అట్లానే ఏపీఎం కనుక అలాంటివి ఉంటే వాటిని రిజెక్ట్ చేయాలి. ఎడిట్ ఆప్షన్ ఉందా ఏపీఎం కి? రిజెక్ట్ చేస్తే మళ్ళీ విఓఏకి వెళ్ళిపోతుంది. విఓ వెళ్ళి అప్డేట్ చేసిన తర్వాత రావాలి. దీన్ని బట్టి ఏంటంటే మళ్ళీ మేడం ఏదో ఒక రోజు మనం పట్టుకుంటే మనం అప్పుడు ఏం చేయలేము. పొటెన్షియల్ లేకపోతే వీళ్ళందరినీ అప్డేట్ చేసేస్తారు, వాళ్ళ క్వార్టర్స్ అన్ని అయిపోతే మనం ఏమి చేయలేం. కాబట్టి మీరు వాళ్ళని వేసేటప్పుడు మనకి ఈ గ్రాస్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచరు ఎంతైతే ఉందో ప్రీవియస్ ఇన్కమ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని ప్రీవియస్ నెట్ ఇన్కమ్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎంతైతే మనకి తక్కువైందో అంత ఇక్కడ నెట్ ఇన్కమ్ వచ్చేటట్టు మీరు వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ మన ఇన్కమ్ మీరు ఎన్ని క్వార్టర్లు, ఇప్పుడు మీరు 5 క్వార్టర్లు బాగా చేశారు, 5 క్వార్టర్లో ప్రతి క్వార్టర్లో 5,000 వేసి మీరు 25,000 వేసి పెట్టారు. 5,000 వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ నేను అనకాపల్లిలోనే చూసా. మైనస్ వేసిన వాళ్ళు ఉన్నారు, జీరో ఇన్కమ్లు ఉన్నారు. వేసి మళ్ళీ మనము ఎడిట్ ఆప్షన్ వాళ్ళు ఇవ్వరు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తూచి అనటానికి వీలు లేదు, ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేసేటప్పుడే జాగ్రత్తగా వేయాలి. ప్రీవియస్ క్వార్టర్స్ ఎవరైతే కనుక మనం వేయకపోతే వాళ్ళకి ఎన్హాన్స్ చేసి 1,50,000, 2,00,000 మీరు ఇక్కడ వేసుకోండి. ఎందుకంటే గ్రాస్ ఇన్కమ్ లో వాళ్ళకి ఆ క్వార్టర్స్ మనం వేయలేదు కాబట్టి ఆ క్వార్టర్స్ యొక్క ఇన్కమ్ కూడా ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది వేసుకునేటప్పుడు గ్రాస్ ఇన్కమ్ వేసుకోండి. ఎక్స్పెండిచరు ఇక్కడ ఎక్స్పెండిచర్ గ్రాస్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ వేసేటప్పుడు ఒక లాజిక్ మీరు గుర్తుంచుకోవాల్సింది, ప్రీవియస్ గా వాళ్ళు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఒక పొటెన్షియల్ లక్పతి దీది మీరు అప్డేట్ చేసే లక్పతి దీదికి గత సంవత్సరంలో కానీ ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో కానీ మనం ఏమైనా ఇన్కమ్ వేస్తుంటే ఎంత వచ్చింది అనేది మైండ్ లో ఉండాలి. మన అజీవిక సిఆర్పి మైండ్ అంటే మన విఓఏ మైండ్ లో ఉండి దాని ప్రకారం ఒక 40,000 వచ్చింది ఉందనుకుందాం, అసలు జీరోనే ఉందనుకుందాం. జీరో ఉంటే కూడా ఇప్పుడు 1,00,000 రావాలంటే మనం ఇక్కడ ఏం వేసుకోవాలి, 1,40,000 ఎంతో మనం గ్రాస్ ఇన్కమ్ వేసుకొని ఒక 40,000 ఎక్స్పెండిచర్ వేసుకుంటే నెట్ ఇన్కమ్ 1,00,000 వస్తుంది. వాళ్ళు దాడతారు. అంతేనా ఇక్కడ? ఇది ప్రొసీజర్. దీంట్లో ఈ విధంగా ఇంత డెప్త్కి వెళ్ళి ఇది సిస్టంలో కూడా చేయొచ్చు. మీరు ఆల్ ఏపీఎంస్ ఏం చేయాలంటే వాళ్ళకున్నటువంటి విఓఎస్ అందరిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని రోజుకి కొద్దిమంది విఓఎస్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని ఇక్కడ మన సిస్టంలో కూడా చేయొచ్చు. కొన్ని చేయించి పంపించిన తర్వాత వాళ్ళ మొబైల్లో కూడా వాళ్ళు చేసుకుంటారు. మోడల్ కనుక మన ఎక్కడైతే మన మండల హెడ్ క్వార్టర్ ఉందో అక్కడికి పిలిపించి వాళ్ళందరినీ కూడా చేపించాలి. ఇది చాలా ప్రయారిటీ ప్రోగ్రాము. దీనికి 1 వీక్ లో కల్లా మనకు రిజల్ట్ కనిపించాలి. ఎనీ డౌట్, ఎనీ డిస్ట్రిక్ట్ అర్థం కాదు మళ్ళీ చెప్తా. బాబు నెల్లూరు, A02 డిజిటల్ అజీవిక రిజిస్టర్ రిపోర్ట్ లోకి వెళ్తే కనపడుతుందా? ఒక్క అనకాపల్లి మాత్రమే 1972 చేశారు. అనంతపూర్, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, నెల్లూరు ఓన్లీ 1 or 2 చేశారు. ఒక గుంటూరు మళ్ళీ కొంచెం చేశారు. తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరు చేయలే. చివరి కొద్దిగా ఉన్న జిల్లాలు మాత్రం చేశారు. ఈ అజీవిక మనం లోకోస్ లోకి వెళ్ళి డిజిటల్ అజీవిక రిజిస్టర్ రిపోర్ట్ లో A02 రిపోర్ట్ చూస్తే కనుక మీకు ఎంతమందిని చేసామనేది కనిపిస్తుంది. ఎంతమంది మీకు పొటెన్షియల్ లక్బద్దీ తీసుకున్నారు ఇక్కడ మీకు ఫిగర్ ఆల్రెడీ కనిపిస్తుంది. ప్లస్ చేసిన తర్వాత మనకి ఏపీఎం అప్రూవల్ ఎక్కడ పెండింగ్ ఉంది, ఎంతమందికి ఉంది కూడా ఈ రిపోర్ట్ అన్ని కూడా మీకు తెలుస్తుంది. ఇది ఓన్లీ మీరు చేశారా చేయలేదా అనటానికి మాత్రమే ఈ రిపోర్ట్. ఆ ఒక పిఎల్డీస్ని మనం అప్డేట్ చేశామా చేయలేదు అన్నదానికి ఈ రిపోర్ట్. ఓకేనా బాబు అందరూ? నెక్స్ట్ A04 రావాలి. మనకి బిల్ ఉన్న మనకు
ఏ జిల్లా చేశారు? అప్డేట్ చేయలేదుగా. సిఆర్పీలో నాట్ రిజిస్టర్. ఇప్పుడు చేస్తున్నాను. ఏ రిపోర్ట్ చూస్తే ఎవరు చేశారు? టోటల్ ఎంత వచ్చింది మనకు? 1470. 1,00,000 ఎంత? ఇది కాదు, ఈ క్వార్టర్ బేసిస్. కాదు, ఓవరాల్ గా కూడా కనపడుతుంది ఇక్కడ. దయచేసి ఒకసారి అందరూ గమనించండి. ఇప్పుడు ఏం చేశారంటే చేయడం అయితే చేశారు, కాకపోతే 1,00,000 దాటించలా. దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగము ఉండదు. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఓన్లీ అప్డేట్ చేస్తే వాళ్ళు ఇన్కమ్ 1,00,000 దాటించకపోతే కనుక మనకి ఎటువంటి ఉపయోగము ఉండదు. ఇంకా మనకి 2 క్వార్టర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి, ఇంకా మనం చేయలేము. కాబట్టి ఈ 2 ఇన్కమ్ మనం చేసే అన్ని కూడా లాజికల్ గా ఆలోచించి వాళ్ళని 1,00,000 దాటేటట్టుగా చేయించాలి. ఏపీఎం అప్రూవల్స్ ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏపీఎం లాగిన్స్ అంటే మనకి అకౌంటెంట్స్ వాళ్ళు చూసి చేస్తా ఉంటారో వాళ్ళకి మాత్రం ఫుల్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 1,00,000 ఆదాయం దాటాలంటే ఈ సీక్వెన్స్ అంతా కూడా రావాలి. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, లాస్ట్ ఇయర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వార్టర్స్ ప్లస్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫస్ట్ క్వార్టర్, ఈ మొత్తం కలుపుకుంటే ఎంత ఇన్కమ్ వచ్చిందో చూసుకొని మిగిలిన ఇప్పుడు ఇన్కమ్ మన గ్రాస్ ఇన్కమ్ ఎంత వేసి ఎక్స్పెండిచర్ ఎంత వేస్తే పోతే బ్యాలెన్స్ వస్తుందో అది వస్తే ఆ లగ్పతి ఇది ఇవ్వాలి. అంతేగాని మీరు ఎంటర్ చేశారు 2,000 మందిని, ఇక్కడ 245 మంది ఎంతమంది వచ్చారు, అలా అటువంటిది ఉపయోగం ఉండదు. చూపించు ఎవరో ఒకరికి. 5 లక్షలు మన ఎంతుంది? 21 లక్షలు. 5 లక్షలు చేశారు కాదు, 5 లక్షలు 6 ఎప్పుడు ఇచ్చాము? 5 లక్షలు, 24 లక్షలు, 10 లక్షలు. ఇప్పుడు మనకి ఇక్కడ రిపోర్ట్ కనపడుతుంది చూడండి. ఈ 60 నుంచి ₹1,00,000 మధ్య ఉన్న వాళ్ళు 4,59,000 మంది ఉన్నారు. ఇది కొట్టు, ఏ జిల్లాలో ఎంతమంది వస్తారో తెలిసి. ఈ రిపోర్ట్ లో మనకి లైవ్లీహుడ్స్ లోకి వచ్చేసి లైవ్లీహుడ్ ఇన్కమ్ డీటెయిల్స్ లోకి వచ్చిన తర్వాత 4,59,350 మందిలో వీళ్ళనందరినీ ఇమీడియట్ గా అప్డేట్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ వీళ్ళని 60,000 దాటిచ్చారు. వీళ్ళు 60,000లో ఉండొచ్చు, 70,000లో ఉండొచ్చు, 80,000లో ఉండొచ్చు, అందరినీ దాటిచ్చారు. వీళ్ళందరినీ ఇమీడియట్ గా ఈ క్వార్టర్ అప్డేట్ చేసేస్తే అంటే వాళ్ళకి ఇదైపోతారు. ఓకే, అందరికీ నమస్తే అండి. సునీల్, మనకి సిఆర్పి సునీల్ ఒక్క సబ్మిషన్ ప్రోగ్రామ్ మేనేజర్ క్యాడర్ ఉండేది, అప్పుడు ఐడెంటిఫై చేశారు. అప్పుడు లోకోస్లో మన టార్గెట్ వచ్చేసి 21,34,000 సంథింగ్ ఉంది డిస్ట్రిక్ట్ వైజ్గా. ఇక్కడ ఏమవుతుందంటే బిఫోర్ మనకి మేరీ పేచాన్ ముందే ఆల్రెడీ బీపీఎం లాగిన్లోనే యాడ్ సిఆర్పి అని సిఆర్పి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి ఒక ఫెసిలిటీ ఉంది. సిఆర్పిని డైరెక్ట్గా యాడ్ చేసేసుకుని వాళ్ళకి ఎస్ఐజీస్ని మ్యాప్ చేసే ఫెసిలిటీ ఉంది. ఆ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చేసేటప్పుడు అలాగే చేశారు. యాక్చువల్గా మ్యాప్ చేశారు, డీటెయిల్స్ డేటా ఎంట్రీ కూడా చేశారు. ఇప్పుడు మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేపాట్లోకి లాస్ట్ 6 months బ్యాక్ వరకు అలాగే జరిగింది. మనకి మేరీ పేచాన్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో
అప్పటి నుంచి ఈ రెగ్యులర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది దాంట్లో ఈ మేరీ పేచాన్ కొత్తగా రావటం వల్ల ఆ ఫ్లో అనేది మనకి డిస్టర్బెన్స్ అయింది. ఇక్కడ మీకు దీంట్లో ఏంటంటే ఇది ఏపీఎం లాగిన్, ఒక మండల్ ఏపీఎం లాగిన్ తీసుకున్నాం. ఇందులో బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ రోల్లో మనకి యూజర్ మేనేజ్మెంట్ రిపోర్ట్లో U03 రిపోర్ట్ ఉంది చూడండి. U03లో ఈబీకేవై సిబిఓస్ అని ఒక రిపోర్ట్ ఉంది. సో ఈ రిపోర్ట్లో ఏంటంటే మనకు ఆ బ్లాక్లో టోటల్ బుక్ కీపర్ ఎవరైతే ఉన్నారో మనకి ఎర్లియర్గా మన వివోఎస్నే వేరియస్ రోల్స్కి అసైన్ చేస్తున్నాము. దాంట్లో వాళ్ళే ఎస్ఐజీ బుక్ కీపర్గా, వాళ్ళే వివో బుక్ కీపర్గా, వాళ్ళే ఈ ఏసీఆర్పి అంటే ఆజీవిక సిఆర్పిగా ఉన్నారు. సో ఇది మనం శ్రీకాకుళంలో ఒక మండల్ ఏపీఎం లాగిన్ తీసుకున్నాం. ఇందులో ఓల్డ్ యూజర్ ఏదైతే ఉందో వీళ్ళు ఓల్డ్ ఈబీకే అంటే బిఫోర్ మేరీ పేచాన్ రిజిస్ట్రేషన్కి ముందు వాళ్ళు వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళు ఏ ఐడితో ఉన్నారు, రిజిస్ట్రేషన్ జరిగింది, వాళ్ళకి ఏ రోల్స్ అసైన్ చేశారు అనేది ఉంది మనకి ఇక్కడ. వాళ్ళకి ఎన్ని ఎస్ఐజీస్ ట్యాగ్ అయినాయి, ఎన్ని వివోస్, అలా మనకి ఈ రిపోర్ట్ అంతా చూపిస్తుంది. ఇక్కడే సైడ్కి మనకి న్యూ యూజర్ మేరీ పేచాన్లోనే ఇప్పుడు ఈ నరసన్నపేట, ఈ గొల్లంగి చిన్నమ్మలు ఎవరైతే ఉన్నారో ఈమె అంత క్రితం ఓల్డ్ ఆమె నేము నరసన్నపేట 8గా ఉంది. ఇప్పుడు ఈమె మేరీ పేచాన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ గొల్లంగి చిన్నమ్మలనేమో సేమ్ పాత ఓల్డ్ ఐడి ఏదైతే ఉందో అదే ఐడి ఇచ్చారు. మేరీ పేచాన్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఈ నోటేషన్ ఫాలో అవ్వాలి, యూజర్ ఐడి ఇదే ఇవ్వాలి, లేకపోతే పాత్దే ఇవ్వాలి, పాత్దే ఇస్తేనే వస్తుంది, అలా ఏం లేదు. ఈ మేరీ పేచాన్ రిజిస్ట్రేషన్లో ఈ ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు డీజీ లాకర్ ద్వారా అక్కడ ఏదైతే మీరు పాతదే ఇవ్వాలని లేదు, మీకు నచ్చిన యూజర్ ఐడి, యూనిక్గా ఉండే యూజర్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ మండల్లో మనకి టోటల్గా 53 వివోఎస్ ఉన్నారు. ఈ 53 వివోఎస్కి కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి. ఆ వివోఎస్ ఇంకా మేరీ పేచాన్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. కాకపోతే మెజారిటీ ఆఫ్ వివోఎస్ మేరీ పేచాన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు కొత్త ఐడితో రిజిస్టర్ అయ్యి ఉన్నారు. రిజిస్టర్ అయ్యి వాళ్ళు క్యాడర్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్నారు. అలాగే క్యాడర్ ప్రొఫైల్ అప్రూవల్ అయ్యింది. అప్రూవల్ అయిన తర్వాత వాళ్ళకు సబ్ రోల్ ఏది అసైన్ చేశారో కూడా ఇక్కడ న్యూ రోల్స్ అసైన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫస్ట్ టర్మ్కి ఎస్ఐజీ బుక్ కీపర్, వివో బుక్ కీపర్కి ఇచ్చారు. అలాగే ఈ ముయ్యా జగన్నాథం అనే ఆయనకి 3 ఇచ్చారు. ఎస్ఐజీ బుక్ కీపర్ ఇచ్చారు, వివో బుక్ కీపర్ ఇచ్చారు, ఆజీవిక సిఆర్పి కూడా ఇచ్చారు. బేసిక్ ఫండమెంటల్ కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా వివోఏ మేరీ పేచాన్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత వాళ్ళు క్యాడర్ సబ్ రోల్ రిక్వెస్ట్లో బ్లాక్ క్యాడర్ ఫామ్ రోల్ రిక్వెస్ట్ చేసుకోవాలి. రోల్ రిక్వెస్ట్ చేసుకునేది అనేది మన హైరార్కీలో బ్లాక్ అడ్మిన్కి వస్తుంది. బ్లాక్ అడ్మిన్ అప్రూవ్ చేస్తారు. అప్పుడు వరకు పలాని వ్యక్తి బ్లాక్ క్యాడరు అనేది ఉంది. బ్లాక్ క్యాడర్లో అతని 5 వర్టికల్లో ఏ క్యాడర్ అనేది తెలీదు. సబ్ రోల్ ఎస్ఐజీ బుక్ కీపర్ అవ్వచ్చు, వివో బుక్ కీపర్ అవ్వచ్చు, సాక్ష్యం సిఆర్పి అవ్వచ్చు, ఆజీవిక సిఆర్పి అవ్వచ్చు, పశు సఖి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ వాళ్ళకి సబ్ రోల్ ఎక్కడ అసైన్ చేస్తామంటే వన్స్ బ్లాక్ క్యాడర్ బ్లాక్ అడ్మిన్ అప్రూవల్ చేసిన తర్వాత వాళ్ళ క్యాడర్ ప్రొఫైల్ అనేది సబ్మిట్ చేయాలి. మేము వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, వాళ్ళ యూజర్ నేము, పాస్వర్డ్, వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ క్యాడర్ ప్రొఫైల్ వాళ్ళు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మన 5 వర్టికల్స్లో ఈ ఐబీకి సంబంధించిన క్యాడర్ సబ్ రోల్ అయితే బ్లాక్ మేనేజర్ ఐబీకి వెళ్తుంది. అలాగే ఫామ్కి సంబంధించింది అయితే బ్లాక్ మేనేజర్ ఫామ్కి వెళ్తుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సంబంధించింది అయితే బ్లాక్ మేనేజర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ క్యాడర్ డాట్ లోకోస్లో ఈ ప్రొఫైల్ ఇక్కడ ఉంది కదా, ఈ ప్రొఫైల్ దాంట్లో ఇలా కనిపిస్తుంది వాళ్ళకి. ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ అప్రూవ్ చేయాలి. అండ్ దెన్ ఇక్కడ
క్యాడర్ రోల్ ఉంటుంది. ఇప్పుడు ఈ పైన మనకి బ్లాక్ మేనేజర్ ఐబీ ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ ఐబీకి సంబంధించిన సబ్ రోల్స్ అసైన్ చేయగలం. ఇవన్నీ ఐబీకి సంబంధించిన సబ్ రోల్స్. ఇవి ఎస్ఐజీ బుక్ కీపరు, లేకపోతే వివో బుక్ కీపరు, సిఎల్ఆర్ బుక్ కీపరు, ఇవన్నీ ఉంటాయి. అదే ఇప్పుడు మనం సిఆర్పి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏపీఎం గారికి బ్లాక్ మేనేజర్ ఫామ్కి వెళ్ళాలి. ఈ సిఆర్పి ఆజీవిక అప్రూవల్ కానీ ఐడెంటిఫికేషన్ కానీ ఇవన్నీ బ్లాక్ మేనేజర్ ఫామే చూసుకుంటారు, ఈ క్యాడర్ అసైన్మెంట్ ఇదంతా. సో ఇక్కడ బ్లాక్ మేనేజర్ ఫామ్ సెలెక్ట్ చేస్తే అదే ప్రొఫైల్కి ఇక్కడ మనం ఆల్రెడీ సిఆర్పి ఆజీవికి అసైన్ చేస్తారు ఈ పర్సన్కి. సో అలా మన క్యాడర్ ప్రొఫైల్లో వీళ్ళకి క్యాడరు అసైన్ చేయాలి. వన్స్ ఇక్కడ క్యాడర్ అసైన్ చేసిన తర్వాత ఆ పర్సన్కి మీకు ఇక్కడ ఈ రిపోర్ట్లో E03 రిపోర్ట్లో ఇక్కడ ఈ న్యూ రోల్ అసైన్ చేసిన దగ్గర వాళ్ళకి అది కనిపిస్తుంది. ఇక్కడ ఏసీఆర్పి అనేది వచ్చేస్తుంది. సో వన్స్ అలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే ఈ ఐడి ఉందో, కొత్తగా ఐడి ఉందో, నేను ఇక్కడ ఒక ఐడి చెక్ చేశాను, కోమార్తి అనే ఐడిని. సో ఇది కాపీ చేసుకుంటున్నాను, న్యూ ఈబీకి ఐడి. సునీల్ ఒక్క నిమిషం, ఇక్కడే చిన్న డౌట్ ఉంది, ఒకసారి పైకి వెళ్ళవా? సెకండ్ చూడు ఒకసారి సునీల్ ఒకసారి. ఇక్కడ చూడు, న్యూ ఎంబీకే రెండోది ఉంది కదా, విఎన్పురం. అవును, ఇక్కడ నేమ్ ఉంది కానీ ఇక్కడ రోల్స్ ఇవ్వలేదు. ఇక్కడ నేమ్ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ నేమ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఏమేంటంటే మేరీ పేచాన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంది, ఓకే, విత్ ఏపీ ఏదైతే ఐడి ఉందో ఈ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ బ్లాక్ క్యాడర్ ఫామ్ అయితే ఫాము, జనరల్ గా బ్లాక్ క్యాడర్ ఐబీకి రిక్వెస్ట్ చేసుకోవాలి వీళ్ళు. ఓకే, బ్లాక్ క్యాడర్ ఐబీ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అది బ్లాక్ మేనేజర్ అడ్మిన్ .locals ఉంది కదా, దాంట్లో అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చిన తర్వాతే వీళ్ళకి ఆ క్యాడర్ ప్రొఫైల్ సబ్మిట్ చేయడానికి వాళ్ళ మొబైల్లో ఎనేబుల్ అవుతుంది. ఆ ప్రొఫైల్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత ఆ కన్సర్న్డ్ ఆ బ్లాక్ మేనేజర్ ఐబీ కానీ బ్లాక్ మేనేజర్ ఫామ్ కానీ క్యాడర్ .locals లో వాళ్ళ ప్రొఫైల్ అప్రూవ్ చేసి వాళ్ళకి సబ్ రోల్ అసైన్ చేయాలి. ఇది కూడా చేసిన తర్వాత ఈ సబ్ రోల్ అసైన్ చేస్తే వాళ్ళకి ఇక్కడ ఈ న్యూ రోల్స్ అసైన్ ఉంది కదా, ఇక్కడ వాళ్ళకి అవి అప్డేట్ అవుతాయి. అంటే మన ఎస్ఎస్జీస్ ఏం ట్యాగ్ చేయట్లేదు, ఎస్ఎస్జీ కానీ వివో కానీ. అంటే నిన్న యాక్చువల్ గా నేను ఒక మండలం ఓకే, మనకి ఇక్కడ ఈ సిఆర్పిఏ ఎస్ఐజీ మ్యాపింగ్ ఉంది కదా స్క్రీన్. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ నేను చేసినా గానీ అక్కడ నేమ్ రాలేదు నాకు. నిన్న నేను క్యాడర్ దాంట్లో సబ్ రోల్స్ సిఆర్పి ఆజీవిక రోల్ కూడా ఇచ్చున్నాను కానీ నాకు ఇవాళ లాగిన్ లో ఓపెన్ చేసి చూస్తే బిఫోర్ స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్ లో న్యూ ఐడి దగ్గర రాలేదు. అది ఎందుకు రాలేదని నేను జస్ట్ ఇప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను చెక్ చేశాను. లేదు, ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏమవుతున్నారంటే ఈ క్యాడర్ ప్రొఫైల్లో మీకు ఈ ప్రొఫైల్ పెండింగ్లు ఇప్పుడు న్యూ ఎవరు లేరు యాక్చువల్లీ. సో ఇక్కడ అప్రూవ్డ్ స్టేటస్ అప్రూవ్డ్ ఉంది కదా. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే ఈ స్టేటస్ అప్రూవ్డ్ ఉన్నాయని మనం అప్రూవ్ చేసేమేమని అనుకుంటున్నారు. ఇక్కడ సపోజ్ ఈ లాస్ట్ ఉంది చూడండి, AP_SKLMNCPT, ఇక్కడ స్టేటస్ అప్రూవ్డ్ ఉంది కానీ క్యాడర్ సబ్ రోల్ దగ్గర ఎన్ఏ, రిపోర్టింగ్ టు దగ్గర ఎన్ఏ ఉంది. ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే, సో ఇక్కడ ఈ క్యాడర్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అప్రూవ్ అని వస్తుంది బై డిఫాల్ట్. ఇక్కడ మనకి కర్సర్ ఎక్కడ ఉందో అప్రూవ్ ఏంటంటే ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అప్రూవల్. ఓకే, చేయగానే అక్కడ అప్రూవ్డ్ అని స్టేటస్ మారిపోద్ది. కానీ అక్కడ అప్రూవ్ అయినా వాళ్ళ బిలో ఉంది కదా, ఇక్కడ
ఇక్కడ అవును, సబ్ రోల్స్ ఇవ్వాలి. సబ్ రోల్ అసైన్ చేస్తేనే అక్కడికి వస్తుంది. చాలా అవును, నేను చేశాను. APMs అక్కడ లో అప్రూవ్డ్ confusion అయ్యింది. ఉంది. అదే నిన్న ఒక వివోఏకి ఇక్కడ సబ్ రోల్స్ ఇచ్చాను, అక్కడ అప్రూవ్డ్ అని వచ్చింది. ఇక్కడ సబ్ రోల్స్ ఏమి ఇచ్చాను, నెక్స్ట్ ఎస్ఎస్జి వివో ఇచ్చాను, నెక్స్ట్ ఇక్కడ వివోకి రిపోర్టింగ్ అని అది కూడా కనబడుతుంది. కానీ ఇప్పుడు జస్ట్ నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తే అక్కడ న్యూ దగ్గర కనబడట్లేదు. ఎవరు ఆ వివో రావట్లేదా? రావట్లేదు అంటారు, అంతే కదా ఇష్యూ? కాదు, యూజర్ మేనేజ్మెంట్ ఓపెన్ చేయి. అక్కడ ఈ సిబిఓ ఇక్కడ న్యూ యూజర్ ఐడి వచ్చిందా, మేరీ పేచాన్ అని. అవును, నేమ్ న్యూ యూబీకి ఐడి ఉంది కదా, అక్కడికి రావటం లేదు. ఏపీఎం లాగిన్ లో అప్రూవల్ ఇచ్చి క్యాడర్ ప్రొఫైల్ చేసినప్పటికీ కూడా. ఓకే, అది 24 hours తర్వాత చూసారా? అది నిన్న చేసిన తర్వాత ఇవాళ చూసాను. 3 days అయింది చేసి. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, విఎన్పురంలో అజీవిక ఓపెన్ అయిపోతుందా, లేకపోతే దానికి ఎస్ఎస్జీలు వివో ట్యాగ్ చేయాలా, అవసరం లేదా? లేదు, ఎస్ఐజీస్ మ్యాప్ చేయాలి. అది ఎస్ఐజీస్ మ్యాప్ చేయాలి. న్యూ రోల్స్ రావట్లేదు అన్నారు. ఇది మనకి చెప్పింది ఏంటంటే 24 hours కి. సునీల్, ఓల్డ్ యూజర్ ఐడి న్యూ యూజర్ ఐడి ఉంటే ఇంకా మ్యాపింగ్ అవసరం లేదేమో కదా? ఓల్డ్ యూజర్ ఐడి న్యూ యూజర్ ఐడి సేమ్ ఉంటే. లేదు, వాళ్ళు ఏమన్నారంటే ఖచ్చితంగా మేరీ పేజాన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఓల్డ్ యూజర్ ఐడికి ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో అవన్నీ అన్మ్యాప్ చేసి ఓల్డ్ యూజర్ని రిమూవ్ చేసేసి మనం కొత్తగా ఎక్కడైతే మేరీ పేచాన్ ద్వారా ఆ పర్సన్కి కొత్త ఐడితో రిజిస్ట్రేషన్ అయ్యామో అది యాడ్ సిఆర్పిలో యాడ్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేసి ఆ యూజర్ ఐడికి మనం అక్కడ ఏదైతే ఓల్డ్ యూజర్ ఐడికి అన్మ్యాప్ చేసిన గ్రూప్స్ అన్ని ఈ న్యూ యూజర్ ఐడికి మ్యాప్ చేసిన తర్వాత ఆ ఫంక్షనాలిటీ అనేది వర్క్ అవుతుంది అనేది మనకి ఎన్ఆర్ఎల్ఎం నుంచి చెప్పింది. అందుకు ఫస్ట్ చూడు, ఫస్ట్ ఓల్డ్ యూజర్ నేమ్ ఏంటంటే సునీల్ నేను అర్జున్ కాన్సెప్ట్ ఇప్పుడు ఓల్డ్ యూజర్ ఐడి కూడా సేమ్ ఉంటుంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి డేటా రోల్ కనబడుతుంది. కానీ వస్తుంది ఒక్క నిమిషం, దాంట్లో U03లో ఇక్కడ రోల్స్ కనిపించట్లేదు అంటే మరలా మనం రోల్ ఇవ్వాలా లేదా అదొక క్లారిటీ. నెక్స్ట్ ఏంటంటే అక్కడ రోల్ ఇద్దామంటే ఆల్రెడీ ఆ రోల్ అసైన్ అని చెప్తుంది, కానీ ఆ డేటా మనకి cadre.locus డిస్ప్లే అవ్వట్లేదు. అక్కడ ఓల్డ్ యూజర్ ఐడి ఏదైతే ఉందో న్యూ యూజర్ ఐడి కూడా సేమ్ ఉంటే వాళ్ళకి ఎస్ఎస్జి డేటా, వివో డేటా, సిఆర్పి డేటా 3 ఓపెన్ అయ్యాయి. నేను లాగిన్ ఓపెన్ చేశా, కానీ న్యూ రోల్ అసైన్ కింద మాత్రం ఎంటీ ఉంటుంది, ఇక్కడ రిపోర్ట్ లో మాత్రం ఎంటీ ఉంటుంది. కానీ ఈ 3 రోల్స్ వాళ్ళ యాప్ లో ఓపెన్ అవుతుంది. సిఆర్పి అజీవికాది కూడా నేను చూస్తే డేటా అయితే వచ్చింది, 130 మెంబర్స్ అని అలా కనపడింది. ఒక నిమిషం ఫ్లో కంప్లీట్ చేయండి, డౌట్లు మళ్ళీ అడుగుదాం. నో ఇష్యూ. ఈ సిఆర్పి ఆజీవిక సిఆర్పికి వచ్చేసరికి ఖచ్చితంగా ఏదైతే ఓల్డ్ ఈబీకే యూజర్ ఐడి ఉందో దాన్ని ఖచ్చితంగా అన్మ్యాప్ చేసి ఇప్పుడు న్యూ మేరీ పేచాన్ ద్వారా ఏదైతే నేమ్తో వచ్చిందో దానికి మనం కొత్తగా మ్యాప్ చేయాల్సిందే. మ్యాప్ చేసిన తర్వాతే మనకి ఏదైతే మన మాడ్యూల్ ఉందో సిఆర్పి ఆజీవిక అనేది వర్క్ అవుతుంది, లేకపోతే ఇష్యూ వస్తుంది అది. ఓకే, సో మనకి ఇక్కడ ఈ కొత్తగా ఏదైతే సునీల్ ఇంకొక సబ్మిషన్, ఇక్కడ ఓల్డ్ ఐడీస్ ఎదురుగా న్యూ ఐడీస్ అన్న రావాలి, లేకపోతే ఓల్డ్ ఐడీస్ ఎదురుగా క్రియేట్ చేయబోతే న్యూ ఐడీస్ లేకుండా ఉండాలి, ఏది అసలు ప్రాసెస్ చేయబోతే. ఇప్పుడు ఓల్డ్ ఐడీస్ తో సంబంధం లేకుండా కొత్త న్యూ ఐడీస్ చాలా వచ్చేసి ఉంటున్నాయి. అవన్నీ ఎస్హెచ్జి వివో మ్యాపింగ్ జరిగితేనే కదా అలా రావాల్సింది. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ అంతా నీకు మొత్తం ఓల్డ్ ఐడీస్ మొత్తం ఫిల్ అయి ఉన్నాయి కదా, నువ్వు డౌన్ చేస్తున్నావు. నేను ఇప్పుడు ఒక మండలం ఓపెన్ చేస్తే ఇదిగో ఇప్పుడు 42, 43, 45 ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఓల్డ్ ఐడీస్ లేవు, న్యూ ఐడీస్ ఉన్నాయి. కానీ ప్రతి ఐడికి ఎస్హెచ్జి వివో మ్యాపింగ్ అయిపోయి ఉంది కదా, మరి వీటికి ఎవరు ఏం మ్యాప్ అయినట్టు లేదు. వాళ్ళు ఏంటంటే అదే మనం ఏంటంటే ఆ వివోఏ మారున్నారా తెలీదు మనకి. ఆ మండలు ఏపీఎం వాళ్ళకి ఐడియా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే పాతగా ఇప్పుడు ఈ చెన్నాపురం ఉంది కదా సబ్మిషన్ సార్, నేను తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి సార్. ఎక్కడి నుంచి అండి? తిరుపతి డిస్ట్రిక్ట్ సార్, బిఎన్పల్లి సార్. చెప్పండి సార్. ఇక్కడ ఈ విధంగా న్యూ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ కొత్త యూజర్స్ ఉంటారు సార్. అంటే అక్కడ వివోఏ మారిపోయి
కొత్త వాళ్ళని పెట్టుంటాము. వీళ్ళు టూ ఇష్యూస్ వీళ్ళకి లింక్ అవ్వాలంటే మనకు లెఫ్ట్ సైడే మనకు యూజర్ మేనేజ్మెంట్ లింక్ యూజర్ ఉంది. ఆధార్ మిస్టేక్ ఉంటే ఇప్పుడు కరెక్షన్ యూజర్కి వెళ్ళి ఆ వివో యూజర్ నేమ్ ఓపెన్ చేసుకొని ఆ మెంబర్ ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఓల్డ్ యూజర్ న్యూ యూజర్ వెంటనే రావట్లేదు. 2-3 days తమ చెప్పినట్టు కొన్ని 24 days అవుతాయా, ఇంతకుముందు చెప్పినట్టు మరి క్యాటర్ ప్రొఫైల్ అన్ని చేసి మ్యాప్ చేసి 1 week అయింది, బట్ న్యూ యూజర్ ఇంకా రాని వాళ్ళు ఉన్నారు. సో అది డిఫరెంట్ ఇష్యూ. ఈ ఇట్లా కొత్త వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు రోల్ రిక్వెస్ట్ పెట్టుకొని క్యాటర్ ప్రొఫైల్ చేసినప్పుడు ఇవి వస్తాయి. వీళ్ళకి మనకు లెఫ్ట్ సైడ్ యూజర్ మేనేజ్మెంట్ దగ్గర లింక్ యూజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆధార్ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి కూడా ఓల్డ్ యూజర్ ఏ వివోకి వీళ్ళు అనేది లింక్ అవుతుంది. ఆ ప్రకారం మళ్ళీ మనకు మీరు చెప్పినట్టు ఎస్హెచ్ఎస్ మ్యాప్ చేసుకొని వాళ్ళు కూడా అజీవిక చేయొచ్చు సార్. మీరు చెప్పినప్పుడు చేస్తుంటే కొన్నిటి లింక్ ఆల్రెడీ లింక్డ్ అని వస్తుంది. అయితే కొత్త యూజర్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి పాత యూజర్ యొక్క ఆధార్ నెంబర్ మ్యాప్ చేస్తే అయ్యిద్ది అంటారు. అప్పుడు ఓల్డ్ ఐడి దగ్గర ఇది రీప్లేస్ అయిపోయింది కదా? ఓకే, ఆ స్క్రీన్ కూడా చూపిస్తే మేలు. అదే ఓల్డ్ ఐడీస్ కి కొత్త ఆధార్ దగ్గర క్లిక్ చేయండి సార్. అక్కడ లింక్ లాస్ట్ లో లింక్ యూజర్ అని ఉంటుంది సార్, ఒకసారి చూడండి. సునీల్ సార్, మీరు ఆల్రెడీ స్క్రీన్ లో ఉన్నారు కాబట్టి లెఫ్ట్ సైడ్ యూజర్ మేనేజ్మెంట్ దగ్గర క్లిక్ చేస్తే చివరిలో లింక్ యూజర్ ఉంటుంది సార్. లెఫ్ట్ సైడ్ యూజర్ మేనేజ్మెంట్ లింక్ యూజర్ సార్. ఇక్కడ వాళ్ళు యూజర్ ఐడి ఆ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క ఆధార్ యాక్షన్ దగ్గర 3 dots పైన క్లిక్ చేసి ఆ కొత్త వివో గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ అప్డేట్ చేస్తే 2-3 days తర్వాత వాళ్ళ డేటా అప్డేట్ అయిపోతున్నాయి సార్. అంటే అది 24 hours అనేది కరెక్ట్గా తెలియట్లేదు. అంటే ఇప్పుడు న్యూ యూజర్ ఐడి అన్న దగ్గర కొత్త వివోఏ యూజర్ ఐడితో చేసుకున్నారు. పాత వివోఏ యొక్క యూజర్ ఐడి సంబంధించిన డేటా అంతా రావాలి కదా, అది ఎట్లా చేయాలి? ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు ఆ వివోకి సంబంధించిన యూజర్ నేమ్ అన్ని వస్తాయి సార్. వాళ్ళ ఆధార్ లింక్ చేస్తే ఆటోమేటిక్ గా మ్యాప్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు డేటా వాళ్ళు వేరే క్యాడర్ ప్రొఫైల్ చేసేటప్పుడు వాళ్ళు ఏ పంచాయతీ అనేది అంతా కూడా మొత్తం డేటా చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది సార్. సార్ ఇక్కడ కొత్త యూజర్ ఐడి టైప్ చేయాలా సార్? ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఒకటి సునీల్, అది ఒక యూజర్ ఐడి కొత్తది కాపీ పేస్ట్ చెయ్యి సార్. యూజర్ రిపోర్ట్స్ లో ఒక యూజర్ ఓపెన్ చేసుకొని వాళ్ళు మెయిల్ కాపీ చేసి అది పేస్ట్ చేయండి సార్. రిపోర్ట్స్ లో ప్రొఫైల్ రిపోర్ట్ అది కాదు సార్, అది కాదు. లాస్ట్ కింద సింగిల్ గా ఉన్నాయి కదా, ఓన్లీ న్యూ ఉన్నాయి కదా. 42 సార్ ఇప్పుడు ఇది సిఆర్పి మ్యాప్ వాళ్ళ మెయిల్ అడ్రస్కి వెళ్ళండి సార్. సిఆర్పి మ్యాప్ మెయిల్ అడ్రస్ దొరుకుతుంది. సిఆర్పి మ్యాప్ సార్ అది అక్కడ వెళ్ళండి. యూజర్ మేనేజ్ సిఆర్పిఏ మ్యాపింగ్ కాడికి వెళ్ళండి సార్. యాడ్ సిఆర్పి దగ్గర వాళ్ళ మెయిల్ పేరు కాపీ చేయండి సార్. ఇక్కడ వాళ్ళ మెయిల్ కాపీ చేసుకోండి సార్. సార్ మెయిల్ ఐడి తప్పు చూడండి సార్. అది మెయిల్ ఐడి తప్పు ఉంది. సిమెయిల్ అంటే ఎంఏఐఎల్ అంటే ఎంఏఎల్ఐ పెట్టారు. అది అలా రాయి పెట్టినట్టున్నారు. అదే సునీల్, ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా పాత వివో ఐడికి కొత్త వివోఏ జాయిన్ అయితే ఆ పాత వివో ఐడి వేసి ఇక్కడ సెర్చ్ చేస్తే వస్తుంది. అప్పుడు
ఆ పాత వివో ఆధార్ నెంబర్ తీసేసి ఇప్పుడు ఓవర్ రైట్ చేయాలి దాన్ని. అది కొత్త వివో జాయిన్ అయింది అనుకోండి, ఆ వివోకి వివో 1 అనే దానికి కొత్త వివోయే వచ్చింది. ఆ పాత వివో 1 ఉన్న ఐడి వేసి ఇక్కడ సెర్చ్ చేసి దానికి ఆ పాత వివో ఐడిని ఇక్కడ ఆధార్ ని రీరైట్ చేయాలి. అప్పుడు ఆ పాత వివో తాలూకా ఉన్నవన్నీ కూడా కొత్త వివో ఎస్ఎస్జీలు రోల్స్ అన్ని మ్యాప్ అవుతాయి. అది జరుగుతుంది. కొత్త అది వేస్తే అక్కడ రాదు అనిపించింది. అక్కడ పాత దాంతోనే సెట్ చేయాలి అక్కడ. అంతే. ఇప్పుడు పాత ఐడి వేసి, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ అండి, ఏపీఎం విజయవాడ ఉన్నారు అనుకోండి, విపిఎం విజయవాడ ఇదివరకు పని ఉండేవాడు, ఇప్పుడు సునీల్ వచ్చాడు అనుకోండి. అలాగా ఇప్పుడు అక్కడ సునీల్ ఆధార్ కార్డు ఉంటుంది, ఇప్పుడు పాత ఐడియా ఉంటుంది, ఏపీఎం విజయవాడ అని సెర్చ్ చేసి అక్కడ ఆధార్ పని తెస్తాం, అది అప్డేట్ అవుతుంది. అది అవుతుంది అంతే తప్ప ఇప్పుడు కొత్తగా మీరు యూజర్ నేమ్ క్రియేట్ చేసేసిన తర్వాత ఇక్కడ రాదు. అది ఇక్కడ మీరు ఎంత సెర్చ్ చేసినా రాదు. అది ఇక్కడ ఇదే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నేను చేసిన తర్వాత ఇది కూడా చేశానండి, కానీ అది ఇప్పటికీ రాలేదు. ఒక వివోఏకి కొత్త వివోఏ వచ్చింది, నేను రీరైట్ చేసి ఆధార్ అప్డేట్ చేశాను, అది ఇప్పటికీ కనబడతలేదు. ఇప్పటికీ నేను ఓకే, అంటే కొత్త వివోఏకి పాత వివోఏ ఉన్న ప్రొఫైల్ కానీ మీటింగ్ డీటెయిల్స్ కానీ ఏమి రావట్లేదా? ఇప్పుడు సింపుల్, రెండు సింపుల్ అండి. కొత్త వివోఏ అయితే మేరీ పెహచాన్ ఏపీఎం దాకా చివరి దాకా వెళ్ళిపోయి మళ్ళీ మనం రోల్ రిక్వెస్ట్ ఇచ్చుకుని క్యాడర్ ఎస్హెచ్జి సిబిఓ మ్యాపింగ్ అంతా జరగాల. ఏపీఎంకి ఎలా చేసామో అలా సిఎల్ఎఫ్ కి అలా కొత్త వాళ్ళకి. పాత వాళ్ళకి అనుకోండి, పాత యూజర్ నేమ్ దగ్గర పాత యూజర్ నేమ్ వేసిన వెంటనే అది పిన్ అడుగుతుంది, తర్వాత మెయిల్ ఐడి యూజర్ నేమ్ డిజిగ్నేషన్ అడుగుతుంది. అక్కడ డిజిగ్నేషన్ దగ్గర మనం యూనిక్ గా డిఫరెంట్ గా ఇచ్చుకుని వెళ్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకి అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టగానే మనకి లాగిన్ అవుతుంది. లాగిన్ అయినప్పటికీ ఆల్రెడీ ఆ ఐడి ట్యాగ్ అయి ఉన్న పాత 6 ఐకాన్స్ కూడా వచ్చేస్తాయి. అంటే ఎస్ఎస్జి వివో ఎస్ఎస్జి రోలు, వివో రోలు, సిఆర్పి రోల్ అవుతుంది. అప్పుడు సిఆర్పి అజీవ్ కానీ క్లిక్ చేస్తే మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనము ఎంటర్ చేయగానే అప్పుడు మనకి ఆ సిఆర్పి లాగిన్ ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా, 25,000 వేయాలి, 70,000 వేయాలి అనేది ఆ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అది జరుగుతుంది. పాత వివోఏకి ఒక ప్రాసెస్, కొత్త వివోఏకి ఒక ప్రాసెస్. కొత్త వివోఏ చేస్తే ఇప్పుడు పొరపాటు మన వాళ్ళు పాత చేయకుండా కొత్తదే చేస్తారనుకోండి, ఈ ప్రాసెస్ అంతా చేయడమే. బట్ చేసినా కూడా నేను నిన్న ఒక మండలం నేను చేశాను. నేను అలాగే ఉండ్రాజవరం అని ఈస్ట్ గోదావరిలో. బట్ అక్కడ క్యాడర్ అన్ని కంప్లీట్ చేస్తాము, సిబిఓ మ్యాపింగ్ ఒకటి చేయలేదు. బట్ సిబిఓ మ్యాపింగ్ చేయకపోవడం అది రావట్లేదు. ఇక్కడ మనకి ఓల్డ్ యూజర్, న్యూ యూజర్. బట్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సునీల్ చెప్పినట్టు మరి 24 hours కంటే ఎక్కువ పడుతుందేమో ఇక్కడ పేరు రావడానికి. అది రేపు చెక్ చేస్తాను. ఇక్కడ సిబిఓ మ్యాపింగ్ ఒకటే అది ఆగిపోయి ఉన్నది, మిగతాదంతా కూడా యాప్ లో ఓపెన్ అవుతుంది కానీ డేటా రావట్లేదు. అది పరిస్థితి. ఓకే గారు, మాది ఒక స్క్రీన్ చూడండి, ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను. లేదు వన్ మినిట్ అంటే మిగతా ఏపీఎంస్ కూడా ఉన్నారు కాబట్టి చెప్తాను. నేను ఒకసారి చివరిలో డిస్కస్ చేద్దాం. అంటే ఫ్లో, అంటే రెగ్యులర్ ఫ్లో వర్క్ అవుతుంది. ఏంటంటే ఫ్లో ఈ విధంగా ఫాలో అవ్వాలి మనం. దీంట్లో టెక్నికల్ ఇష్యూస్ వస్తే అది మనం డీల్ చేద్దాం, అంటే చివరిలో డిస్కషన్లో చేద్దాం. కాకపోతే మీకు ఓవరాల్గా ఇక్కడ ఈ హర్షవల్లి ఆదిలక్ష్మి అనే ఉంది కదా, ఈ సిఆర్పి ఏం కొత్తగా క్రియేట్ చేసాం మనం. మీరు ఈ రిపోర్ట్లో యూజర్ మేనేజ్మెంట్ రిపోర్ట్లో ఈ కోమర్తి ఏదైతే వివో ఉన్నారో, ఈ వివోకి ఈ మా హర్షవల్లి ఆదిలక్ష్మి కొత్తగా క్రియేట్ చేసుకుంది. ఆ క్యాడర్ ప్రొఫైల్ సబ్మిట్ చేశారు, అన్ని అప్రూవల్ అయిపోయినాయి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఈ కోమర్తి అనే వివోని నేను ఆల్రెడీ రిమూవ్ చేశాను. సో అందుకు మీకు అది చూపించట్లా. ఇప్పుడు వన్ మోర్ ఇది
ఇక్కడ సెకండ్ ఉంది చూడండి, కోరాడ అరుణ. ఇది ఒకసారి చూద్దాం. మీకు అక్కడ కొత్తగా ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఐడి తీసుకొచ్చి ఇక్కడ మీకు అది పేస్ట్ చేయగానే మీకు ఆమె రోల్, యూజర్ నేమ్, పాస్వర్డ్, రూల్ ఏంటి, ఏమేమి అసైన్ చేశారు అనేది కనిపిస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. బిఫోర్ దట్ ఏంటంటే యాక్చువల్గా ఓల్డ్ ఏంటో ఒకసారి చూద్దాం దీంట్లో రిపోర్ట్లో. మాది ఎక్సెల్ కన్వర్ట్ చేసేసి మాట్లాడుతుంటే ఎక్సెల్ కన్వర్ట్ చేసి సో బాదం ఎర్లియర్గా సిఆర్పి బాదం ఇక్కడ ఉంది. ఇప్పుడు కొత్తగా మీ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకుంది యాక్చువల్లీ. సో ఇక్కడ మనం ఇప్పుడు సిఆర్పి ఆజీవిక సిఆర్పి దగ్గరికి వచ్చి సో ఈ బాదం కింద ఏమో సేమ్ ఆమె కొర్రాడ మనం ఏదైతే అనుకున్న ఆమె, అప్పుడు సిఆర్పి ఆజీవికనేమో బాదం అని ఉంది. అక్కడ ఈ 17 ఎస్ఐజీస్ మ్యాప్ అయి ఉన్నాయి ఆ సిఆర్పికి. ఇప్పుడు ఈ 17 ఏంటంటే మనం అన్మ్యాప్ చేసేస్తాం ఇక్కడ. సో అన్మ్యాప్ చేసేసి ఈ సిఆర్పిని కూడా రిమూవ్ చేసేసేయండి. వర్కౌట్ లేదు, కాకపోతే సిఆర్పిని కూడా రిమూవ్ చేయాలి. ఇక్కడ ఏదైతే మనం కొత్తగా క్రియేట్ చేసామో ఈ కొర్రాడ అరుణ, సేమ్ ఆమె బాదం అని ఎర్లియర్ పాత నేమ్, ఇప్పుడు కొత్తగా మేరీ పేచాన్ ద్వారా రిజిస్ట్రేషన్ తర్వాత ఈ నేమ్తో రిజిస్టర్ అయ్యారు. ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాం. కన్ఫర్మ్ చేయగానే మనకి అది ఇక్కడ యాడ్ అవుతుంది మనకి. కొర్రాడ అరుణ అని మనం అక్కడ ఏదైతే 17 అన్మ్యాప్ చేసామో మెసేజెస్ ఇక్కడ కొత్తగా చేసుకున్న దానికి అప్డేట్ చేయాలి, మ్యాప్ చేయాలి యాక్చువల్లీ. ఎన్నిసార్లు పెట్టాలి? ఇది కొత్త ఇష్యూ కాదు కదా. ఇంతకుముందు 17 ఉన్నాయి, ఇప్పుడు 18 వచ్చాయి కదా సునీల్. అదే చూస్తుంది. సిఆర్పి రిమూవ్ సిఆర్పి చేసిన తర్వాత అగైన్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిన పనిలే కదా, జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుందా? అంతే, పాత సిఆర్పి అన్మ్యాప్ చేసేస్తాం. కొత్త సిఆర్పి కొత్త ఐడితో యాడ్ చేసి మనం రిమూవ్ చేయాలి. యాక్చువల్గా 18 ఉన్నాయి, 18 ఎస్ఐజెస్. అక్కడ ఎక్సెల్ డౌన్లోడ్ అవ్వట్లేదు. ఓకే ఓకే. సో ఈ కొర్రాడ అరుణ నామ్కి 18 మనం ఏదైతే
పాత్ ఉంది ఇక్కడ బాదం అని. యాక్చువల్గా దీన్ని కూడా రిమూవ్ చేసేయండి, అవ్వట్లేదు. అది ఒకసారి ఎస్కలేట్ చేస్తాం. ఓకే, రిమూవ్ అయ్యింది. సో ఇప్పుడు ఆ బాదం అనేది రిమూవ్ చేసేసి ఈ కొరాడా పరిణామానికి ఆ 18 SAGs మ్యాప్ చేసింది. సో మ్యాప్ చేసిన తర్వాత మీకు దీంట్లో అంటే మొబైల్ దీంట్లో ఇది కూడా ఉంది, వెబ్ యాక్సెస్ ఆజీవిక ఎంట్రీకి. ajivika.locos.in ఆ యూఆర్ఎల్కి వెళ్తుంటే మీకు ఇక్కడ సిఆర్పి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఇక్కడ లాగిన్ అవ్వచ్చు మీరు. సో డెస్క్టాప్లో కూడా మనం డేటా ఎంట్రీ చేయొచ్చు. సో మనకు ఆజీవిక రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మనం అక్కడ ఏదైతే మ్యాప్ చేసామో ఆ గ్రూప్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అంటే నేను వేరేది వివో చూడలేదు, వేరే ఆల్రెడీ మ్యాప్ చేసి చూసాము. ఆ SAGs అన్ని కనిపిస్తాయి. యాక్చువల్లీ ఈ ఫ్లో ప్రకారం ఇక్కడ మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ యాక్సెప్ట్ చేయదు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ క్వార్టర్ కూడా యాక్సెప్ట్ చేయాలి. కానీ ఆ ఫంక్షనాలిటీ ఇది ఇక్కడ ఈ Q1కి ఇక్కడ గ్రూప్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో సెలెక్ట్ చేస్తే ఆ గ్రూప్లో ఉన్న లేకపోతే ఇది నేమ్ రావాలి ఇక్కడ. కానీ ఆ ఎర్రర్ ఉంది, టెక్నికల్ ఇష్యూ ఇది. యాక్చువల్లీ అది రెక్టిఫై అయిన తర్వాత అందరికి ఒకసారి మెసేజ్ ఇస్తాం. ఈ ఫ్లోలో యాక్చువల్గా ఇది వర్క్ అవ్వట్లేదు, గ్రూప్ సెలెక్ట్ చేసుకుని మనం డేటా ఎంట్రీ చేయాలంటే. అలా కాకుండా ఈ జూలై సెప్టెంబర్కి ఈ ప్లస్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ ప్రొసీజర్లో వెళ్తే మనకి ఆ నేమ్స్ ఏదైతే PLD నేమ్స్ ఉన్నాయో అవన్నీ ఈ క్వార్టర్కి చేసుకోవడానికి ఉన్నాయి. మొత్తం ఈ వివో కింద 92 మంది PLDs ఐడెంటిఫై చేసి ఉన్నారు. ఈ 92 లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కొక్క నేమ్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి డీటెయిల్స్ ఓపెన్ చేస్తే ఇంకా ఇందాక మేడం గారు చెప్పినట్టు ఇన్కమ్ డీటెయిల్స్ అవన్నీ అప్డేట్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఈ ప్లస్ సెలెక్ట్ చేసి అక్కడ ఎస్ చేస్తే మీకు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఎవరైతే వివోఎస్ కొత్తగా మేరీ పేచాన్ ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యి సిఆర్పి రోల్ అసైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ సిఆర్పికి వెళ్ళి పాత నేమ్తో ఉన్నాయి అన్మ్యాప్ చేసి కొత్త నేమ్ని యాడ్ చేసి గ్రూప్స్ యాడ్ చేసిన తర్వాత ఈ ప్రొసీజర్ ఫాలో అవుతే మీకు ఎవరైతే ఆ వివోఏలో ఉన్న PLDs ఉన్నారో వాళ్ళందరికీ చేసుకోవడానికి అవుతుంది. ఈ ప్రొసీజర్ ఏదైతే ఫాలో అయ్యారో మనకి అనకాపల్లిలో కశంకోట అనే మండల్ APM అలాగే అకౌంటెంట్ గారు ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యారు. వాళ్ళకున్న 2400 ఇప్పుడు 2000 ఆల్రెడీ చేసేసారు. సేమ్ ప్రొసీజరు మిగతా మీరు మీ జిల్లాల్లో కన్సర్న్ APMస్కి ఒకసారి చెప్పండి, ఆ వివోఎస్కి. లేకపోతే వివోఎస్ని మండలికి పిలిపించి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే వెబ్లో కూడా వాళ్ళు అక్కడే ఉండి వెబ్లో కూడా ఎంట్రీ చేసి APM గారు అప్రూవ్ చేయడానికి ఆప్షన్ ఉంది కాబట్టి వెబ్లో చేయించండి. ఇప్పుడు నేను ఇప్పుడు జూలై సెప్టెంబర్ క్వార్టర్ ఎంట్రీ చేయాలా? బిఫోర్ క్వార్టర్ సబ్మిట్ చేయకపోతే ఇంకా వదిలేటవేనా? లేదు, అది ఇష్యూ రిజాల్వ్ అయితే అది కూడా చెప్తాము. అది అంటే ఈ లోపు జూలై సెప్టెంబర్ సబ్మిట్ చేయొచ్చుగా, వచ్చి డేటా ఓపెన్ చేసేటప్పుడు 1 lakh దాటించాలి. మీరు ఏంటంటే లాస్ట్ టైం ఇప్పుడు మనకు APMస్కి ఐడియా ఉంది. మేము 2-3 APMs MS అకౌంటెంట్స్తో మాట్లాడాం. వాళ్ళు ఆజీవిక రిజిస్టర్ అని ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు, ఏ క్వార్టర్లో వాళ్ళకి ఇన్కమ్ ఎంత వేసామని. సో ఇప్పుడు ఇందాక మేడం గారు మీకు ఇన్కమ్ రిపోర్ట్ చూపించినప్పుడు స్లాబ్స్ ఉన్నాయి కదా, మన టార్గెట్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ క్వార్టర్స్ ఇన్కమ్, నెట్ ఇన్కమ్ అనేది మోర్ దాన్ 1 lakh రావాలి ఆ PLDకి. వస్తే మన టార్గెట్ అచీవ్ చేసినట్టే. సో ఈ క్వార్టర్లో ఎంటర్ చేసేటప్పుడు నెట్ ఇన్కమ్, గ్రాస్ ఇన్కమ్, ఎక్స్పెండిచర్ మైనస్ వచ్చే నెట్ ఇన్కమ్ 20,000 లాస్ట్ ఒక 2 quarters చేసి వదిలేశారు అనుకో 40,000 ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళకి 60,000 చేయాలి.
అలాగే లాస్ట్ 4 క్వార్టర్లు చేశారు. నెట్ ఇన్కమ్ 4 క్వార్టర్లో 20,000 వచ్చింది ఒక పిఎల్డికి. 80,000 దగ్గర ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు చేసేటప్పుడు నెట్ ఇన్కమ్ ఒక 20,000 దాటేస్తే వాళ్ళు 1 lakh పైన వస్తారు. వేసుకో, వాళ్ళకి ఇన్కమ్ బట్టి వేయొచ్చు. కాకపోతే మన టార్గెట్ ఏంటంటే మనం 20 లక్షలకు గాను అట్లీస్ట్ 15 lakhs అన్నా టచ్ అవ్వాలి. మరి మనది 6 lakh అలా ఉంది. ఓవరాల్గా లక్పతి మోర్ దాన్ అంటే క్వార్టర్ వైజ్ ఇన్కమ్ చూసుకుంటే వాళ్ళు వేరియస్ అంటే ఎంటర్ప్రైజెస్ కానీ అగ్రికల్చర్ కానీ వాళ్ళు చేసే ఇన్కమ్ ఉంటుంది. మీరు అక్కడ వేరే వేరే సెక్టార్లో కూడా ఒకే అగ్రికల్చర్లో ఇంత వేయాలని కాకుండా 3 సెక్టార్లు మీరు ఈ సెక్టార్లో ఇంత ఇన్కమ్ వచ్చిందని కూడా వేయొచ్చు వాళ్ళకి ఎంట్రీ చేసేటప్పుడు. ఆ విధంగా ఈ 2 yearsలో వాళ్ళకి 1 lakh దాటాలి. కానీ మెజారిటీ ఆఫ్ స్టేట్లు వాళ్ళు ప్రీవియస్గా ఇన్కమ్ ఎక్కువ చేశారు, వాళ్ళది రీచ్ అయింది. మనం ఏంటంటే మరి 20 lakhsకి 6 lakhs అనేది ఆల్రెడీ ఉన్న మనకి డేటా ఎంట్రీ వేరియస్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనం దీంట్లో ప్రజెంట్ చేయలేకపోయాం. ఇప్పుడు ఈ ప్రొసీజర్లో ఈ క్వార్టర్ ఓపెన్ అవుతుంది కాబట్టి మనకు ఆ 60-1 lakh మధ్యలో ఆల్మోస్ట్ 5 lakh ఉన్నారు పిఎల్డీస్. వాళ్ళని మెయిన్గా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని డేటా ఎంట్రీ చేయించగలిగితే మన ఇన్కమ్, సో వాళ్ళు ఈజీగా మన టార్గెట్ 10 lakh 15 lakh అచీవ్ అవడానికి ఆస్కారం ఉంది. ఈ ఫస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో అది లాస్ట్ టైం అశోక్ గారితో మాట్లాడాం. ఈ గ్రూప్ వేరే ప్రొసీజర్లో కూడా గ్రూప్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా రావాలి, ఫంక్షనాలిటీ అనేది రావట్లేదు, వాళ్ళ ఇష్యూ ఉంది. అది రెక్టిఫై అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీసీ తీసుకుని మీ అందరికీ కమ్యూనికేట్ చేస్తాం. మీన్వైల్ ఈ సెకండ్ క్వార్టర్ ఓపెన్ అయింది కాబట్టి జూలై సెప్టెంబరు ఇప్పుడు ఏదైతే ప్రొసీజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నామో ఆ ప్రొసీజర్లో ఫాలో అయ్యి డేటా ఎంట్రీ త్వరగా కంప్లీట్ చేయాలి. మీరు ఇంటర్న్ మీ జిల్లా ఏపీఎంస్కి మండల్ ఏపీఎంస్కి ఆల్రెడీ డిపిఎం లైవ్ ఎల్హెచ్ కూడా తీసుకోవాలి. కాకపోతే వాళ్ళు వైజాగ్లో ఉండటం వల్ల వాళ్ళు తీసుకోలేకపోయాం. ఫామ్ ఏపీఎంస్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఐటీ యాంకర్స్ ఉన్నారు కాబట్టి మీరు మీ జిల్లాలో ఒకసారి మండల్ ఏపీఎంస్ అకౌంటెంట్స్కి ఆల్రెడీ అకౌంటెంట్స్కి వెల్ అవేర్ ఉన్నారు దీని మీద ఆల్రెడీ. ఎందుకంటే ఆల్మోస్ట్ 20 lakhsలో ఒక క్వార్టర్లో మోర్ దాన్ 15 lakh వరకు టచ్ అయ్యారు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. సో ఈ ప్రొసీజర్ ఉంది, ఆల్రెడీ మ్యాప్ చేశారు, డేటా ఎంట్రీ చేశారు. కాకపోతే ఈ మేరీ పేచాన్ కొత్తగా రావటం వల్ల ఈ మ్యాపింగ్ అన్మ్యాపింగ్ కొత్తగా రూల్ అసైన్ చేయటం కన్ఫ్యూజన్ వల్ల వేరే వేరే ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల ఇది కొంచెం సైడ్ లైన్ అయింది. ఇప్పుడు దీని మీద నేషనల్ లెవెల్ నుంచి రివ్యూ చేస్తున్నారు. మన స్టేట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఓపెన్ అయిన వివోస్కి ఇది ఎంటర్ చేసేయండి. ఓపెన్ అయిన ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి మిగిలిపోయిన ఈ టెక్నికల్ ఇష్యూస్ ఎవరైతే ఇప్పుడు రోల్ అసైన్ చేసినా గ్రూప్స్ రావట్లేదు, లేకపోతే గ్రూప్స్ వచ్చినా మెంబర్స్ రావట్లేదు, ఇవి ఉన్నాయన్నీ ఒక లింక్ షేర్ చేస్తాము ఎప్పటికప్పుడు. ఒకటి ఐటీఐ గ్రూప్లోనే ఒకటి లింక్ షేర్ చేస్తాము, దాంట్లో కనెక్ట్ అవుదాం. మనం ఇష్యూ 1 by 1 ఏమైనా ఉంటే సార్ట్ అవుట్ చేద్దాం. క్లియర్గా ఉన్నాయి మనకైతే ప్రోగ్రెస్ వస్తూ ఉంటుంది. ఆ 6 lakh 7 lakh అయితే 7 lakh 8 lakh అవుతుంది. మనం అచీవ్మెంట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇష్యూస్ అనేది 1 by 1 సార్ట్ అవుట్ చేద్దాం. ఈ ఏదైతే ఇది వర్కౌట్ అయ్యే ప్రొసీజర్ ఇది శాంపుల్గా మనం 2-3 మండల్స్లో చేసాం కాబట్టి తిరుపతిలో కానీ ఈ అనకాపల్లిలో కానీ వాళ్ళు ర్యాపిడ్గా చేస్తున్నారు. సేమ్ వేరే జిల్లాల్లో కూడా ఇప్పుడు 0 ఉన్నాయి కూడా మీ కన్సర్న్ మండల ఏపీఎంస్కి ఒకసారి ఇది ఇచ్చి వాళ్ళని డేటా ఎంట్రీ చేయించే విధంగా చూడాలి. సో ఇప్పుడు ఈ ప్రొసీజర్ మీద ఏమన్నా క్లారిటీ ఉంటే అడగండి, ఇంకా వేరే ఏమన్నా చెప్పండి, మేము నోట్ చేసుకుంటాం ఇష్యూస్ ఏమన్నా ఉంటే.